ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. ఏంటంటావేంట్రా? అర్చనంటే నీకెంత ప్రేమ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు కదరా, అలాంటిది ఇప్పుడేమైందిరా నీకు? అర్చన పరాయి మనిషిలా చూస్తున్నావు, ప్రియాని నెత్తి మీద పెట్టుకుంటున్నావు. బావా, ప్రియా వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన చెప్పినా కూడా వినకుండా నా మీద నమ్మకంతో నా ఇంట్లో ఉంటుందిరా. అలాంటప్పుడు నేను తన మీద ప్రేమాభిమానాలు చూపించడం తప్పారా? ఏయ్, ప్రియ వాళ్ళని కాదని వెళ్ళనందుకు చూపించే ప్రేమలా లేదురా ఇది. ఇందులో ఏదో కిటికుందనిపించేలా ఉంది. మొన్న నేను కూడా చూశాను. అర్చన కాలు వచ్చిందంటే నీళ్లు కాగబెట్టుకుని నువ్వే కాపడం పెట్టుకోనేసి వెళ్ళావు. కానీ ఈరోజు నువ్వే ప్రియ కాళ్ళకి కాపడం పెట్టావు. రేయ్, తాళి కట్టిన పెళ్ళం కన్నా ఆమె చెల్లెల మీద అంత శ్రద్ధ ఏంటి, అంత ప్రేమ చూపించడం ఏంటి? అక్కడికి తానేదో పద్ధతిగా పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసి పుట్టింటికి పురుడు కోసం వచ్చినట్లు నువ్వేమో బాధ్యత అంతా నీదన్నట్టు ఆమె నెత్తి మీద పెట్టుకు చూసుకుంటున్నావు. తను తప్పు చేసి పుట్టింట్లో ప్రసవించి అర్హత కోల్పోయి నీ దగ్గర ఆశ్రయం తీసుకుంటుంది. తనెక్కడ కదిలితే కందిపోతుందో అన్నట్లు నువ్వేమో పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు. రేయ్, కట్టుకున్న భార్య మీద అయిష్టం చూపిస్తున్నావు. ఇదేం పద్ధతి కాలేదురా. పాపం అర్చన మొహం చూసావా ఎలా వాడిపోయిందో? రేయ్, అర్చన అందరినీ వదిలేసి నీ మీద నమ్మకంతో నీ కోసం బతుకుతున్న ఆడపిల్లరా. అర్చన మీద నీకెందుకురా కోపం? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నీ భార్య అర్చన లేక ప్రియనా? ఇంకా ఆలోచించడం ఎందుకురా? నేను నిన్నెప్పుడు ఎత్తి చూపించినా ఇదేం న్యాయం రా అన్నప్పుడల్లా నీ కోపం వస్తుంది, కొడతావు.
ఇప్పుడు అంతే, కొట్రా, కొట్టు కొట్టు. చెప్పరా, అర్చంత్ ఎందుకు అలా నడుచుకుంటున్నావు? తను ఏం తప్పు చేసిందో చెప్పరా. రేయ్, 500 తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళడం ఆమె చేసిన తప్పు. అందుకని చెల్లని ఇలా ఏడిపిస్తావా? బావా, అర్చన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిందని నిజంగా నా కోపం ఏం లేదురా. మరి అర్చనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చెప్తానురా. అర్చన ప్రియ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటికి రావడం అర్చన వాళ్ళ అమ్మ వదిన చూశారు. నేను ఇక్కడ పనిచేసుకుంటుంటే వచ్చి వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడారు. నేను అర్చన్ని ఇంటికెళ్ళి కోపడదాం అనుకున్నాను. కానీ అప్పుడే అర్చన్ని రెగ్యులర్గా చూసే డాక్టరు నాకు ఫోన్ చేశారు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అర్చన్ని ప్రియని ఆవిడే చెకప్ చేశారు. గోపి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి హాస్పిటల్కి రా అంటే నేను వెళ్ళాను. ఆవిడ నాతో ఏం చెప్పిందో తెలుసా? నమస్కారం మేడం. నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. గోపి, నేను చెప్పే విషయం విని కంగారు పడకు, భయపడకు. ఏంటి మేడం, కంగారు పడద్దు అంటున్నారు? ఏంటి విషయం? ఎలాగైనా ఈ విషయం నీకు తెలియాలని పిలిచాను, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గోపి. మీరు దేని గురించి చెప్దాం అనుకుంటున్నారు? మీకు పుట్టబోయే బిడ్డ గురించి. ఎవరైనా వారికి కలగబోయే సంతానం గురించి చాలా కలలు కంటారు. ఈ రోజు అర్చన చెకప్కొచ్చింది. ఆమె వెంట తన చెల్లెల్ని కూడా తీసుకొచ్చింది. ఆమె ముందు నేను డైరెక్ట్గా ఏం చెప్పలేను కదా. మేడం, డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం అవుతుందా? డెలివరీ టైంలో ప్రాబ్లం కాదు, అసలు కడుపులో బిడ్డే ప్రాబ్లంగా ఉంది. ఏంటి మేడం, ఏంటి మీరు చెప్పేది? కంగారు పడుకు గోపి. కడుపుతో ఉన్న తనకే నేరుగా ఈ విషయం చెప్తే తట్టుకోలేదని నేను నిన్ను రమ్మన్నాను. మేడం, విషయం ఏంటో క్లియర్గా చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. నెల తప్పి సుమారు 22 వారాలు కావస్తుంది, కానీ కడుపులో పెరిగే బిడ్డకి ఎదుగుదల కనిపించడం లేదు. ఈ పాటికే కన్ను, ముక్కు, చెవి అన్నీ క్లియర్గా కనిపించాలి, కానీ అవేవీ కనిపించడం లేదు. అదేం డాక్టర్ గారు అలా అనేశారు? నాకిప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదండి. ఏం చేస్తాం గోపి, చాలాసార్లు ఆ దేవుడు చాలా మంది విషయంలో ఇలాగే ప్రవర్తిస్తాడు. డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ గురించి నేను అర్చన ఎన్నో కళ్ళ కన్నాం. ముఖ్యంగా అర్చన అయితే చాలా ఊహించుకుంది. ఇప్పుడు అర్చనకి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదండి. అయ్యో గోపి, నేను ఇంతసేపు చెప్పింది అర్చన గురించి కాదు. షీఈస్ నార్మల్ అండ్ హెల్దీ. మరి మీరు చెప్పేది? వాళ్ళ చెల్లెలు ప్రియ కడుపులో పెరిగే బిడ్డ గురించి. అర్చనకు పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. డాక్టర్ గారు, ప్రియ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడే పురుడు పోసుకుంటుంది. తను చక్కగా ప్రసవించాలి, పండంటి బిడ్డను కనాలి. లేకపోతే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకిచ్చిన మాటకి అర్థం లేకుండా పోతుంది. ఇందాకే ప్రియ వాళ్ళ అమ్మ వదిన వచ్చి మా పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తావా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్లారు. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదండి. కావాలంటే నేను డబ్బుల్ని వడ్డీకి తీసుకొస్తాను. మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. ప్రియ పండంటి బిడ్డను కనాలి. ప్లీజ్ డాక్టర్ గారు. నువ్వు మరీ అంత వరి అవ్వకు. ప్రస్తుతానికి నేను రాసిచ్చిన మందులు రెగ్యులర్గా వాడమను. బలమైన ఆహారం తీసుకుంటూ హుషారుగా హ్యాపీగా ఉండేలా చూడు. నెక్స్ట్ టైం చెకప్కి వచ్చినప్పుడు చెక్ చేసి ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే మేడం. ఆ గోపి, ఈ విషయం నేను అర్చనకు కూడా చెప్పలేదు. నువ్వు చెప్పకు, ఎందుకంటే ఆమెకు తెలిస్తే బాధపడుతుంది. అది ఆమె కడుపులో బిడ్డకి ఇబ్బంది కలిగిస్తుంది. సరేనండి, నేను కూడా చెప్పను. అదిరా జరిగింది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని దినాన్ని పెళ్లి చేసుకోనంది. కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకుంది. తాళి కట్టించుకోకుండానే తల్లయింది. పుట్టబోయే బిడ్డే అన్నీ అనుకుంటూ బతుకుతోంది. కానీ ఆ బిడ్డ పుట్టుకే ప్రశ్నార్థకరంగా మారిందని తెలిస్తే ప్రియ తట్టుకోగలుగుతుందా? చెప్పు బావా. అందుకే ప్రియని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. తప్పు కాదురా, నేనే పొరపాటు పడ్డాను. వదిలే. నువ్వు ప్రియ మీద ప్రేమ చూపించడానికి కారణం చెప్పావు, సరే. మరి అర్చన కూడా కడుపుతో ఉన్న మనిషే కదరా, తన్నెందుకు దూరం పెడుతున్నావు? లేదు బావా, నేనేమీ అర్చని దూరంగా పెట్టట్లేదు. ప్రియని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతే. అర్చన 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 అర్చన
బావ బండిదిరా. అలాగే రే బావా తొందరగా ఎక్కించరా. పోనీ బావా. బావా అర్చనకేం కాదు కదరా? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. రేయ్ ఏంట్రా చిన్నపిల్లోళ్ళు అలా భయపడుతున్నావు? అర్చనకేం కాదురా. అయినా అంతా నా మూలంగానే జరిగింది. అనవసరంగా నేను ఆ టైంలో ప్రియ గురించి అడిగాను. అదే నేను సైలెంట్గా ఉండుంటే నువ్వు వివరంగా నాకు చెప్పాల్సిన అవసరం వచ్చుండేది కాదు. అర్చన అక్కడికి రాకపోతే వినోది కాదు. వచ్చిన వేరే విషయం అయితే ఇలా జరిగేదే కాదురా. ఛ! ఈ సమస్యకి నీ కన్నీళ్ళకి అర్చన ఇలా కావడానికి కారణం నేనేరా. లేదు బావా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు అర్చన మీద ఉన్న అభిమానంతో నన్ను అడిగావు. నేను నీకు జరిగింది చెప్పాను. అంతా నా కర్మరా. ఆ టైంకి అర్చన వచ్చి వినేసి కళ్ళు తిరిగి పడిపోవడం అంతా నా కర్మ బావా. డాక్టర్ గారు, అర్చన ఎందుకు స్పృహ తప్పి పడిపోయింది? ప్రియ గురించి తెలియడం వల్ల. ఎందుకు గోపి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావు? ప్రియ విషయం అర్చనకి తెలిస్తే ఇలా జరుగుతుందనే కదా ఎవరికి చెప్పొద్దని చెప్పాను. కరెక్టే మేడం, కానీ పొరపాటున జరిగిపోయింది. నేను శివగాడు ప్రియ గురించి మాట్లాడుకుంటుంటే అర్చన వినేసి ఆ ఆవేశంలో కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు అర్చన పరిస్థితి ఏంటి? ప్రియ విషయం విని మైకం కమ్మి పడిపోయింది. ఇంకా అమైకంలోనే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచాం. ఇప్పుడే ఏం చెప్తాం, వెయిట్ చేయండి. ఒరే బావా, అర్చన ఏం కాదులేరా, బాధపడకరా బావా. ఆపు బాబు, ఇక్కడే ఆపు. ఏమ్మా, ఎవరు కావాలి? ఏమ్మా, ఎవరి కోసం ఎతుకుతున్నారు? ఇక్కడ మెకానిక్ గోపి అని ఉండాలి. గోపిని కలవడానికి వచ్చారా? మీరెవరు? నేను వాళ్ళ అత్తయ్యని. అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం బాబు? ఇంత క్రితమే మీ అమ్మాయి అర్చన గోపికి భోజనం తీసుకుని వచ్చింది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి, మా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందా? అవునమ్మా, గోపి వాళ్ళ ఫ్రెండ్ శివ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యో, పొద్దున్నుంచి నా కుడిక నదురుతుంటే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నదంతా అయింది. బాబు, దాన్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలుసా? నాకు తెలీదమ్మా. ఎప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళుంటారు. నేను వస్తా బాబు. స్టార్ట్ చేయి బాబు, త్వరగా పోనీ. దారిలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళు బాబు. అల్లుడు గారు. అత్తయ్య గారు, మీరిక్కడికి? అల్లుడు గారు, మిమ్మల్ని కలవడానికి మీరు పనిచేసే చోటికి వెళ్తే ఆ పక్కనున్న కిరాణా షాప్ అతను అర్చన మైకు వచ్చి పడిపోయింది, మీరు ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పాడు. అందుకే వచ్చానండి. అర్చనకి ఎలా ఉంది? అది అర్చన. డాక్టర్ గారు ఇప్పుడే. డాక్టర్ గారు ఇప్పుడే ఏమి చెప్పలేము అన్నారా? అల్లుడు గారు, అసలు నా కూతురికి ఏమైందో చెప్పండి. నిజంగా ఏం కాలేదు అత్తయ్య గారు. మైకం వచ్చి పడిపోయింది. కాసేపట్లో స్ప్రోలోకి వచ్చేస్తుంది. మీరే కంగారు పడద్దు. డాక్టర్ గారు ఆ మాట అన్నారని చెప్పబోయాను. నిజం చెప్పండి, నా కూతురికి ఏం ప్రమాదం లేదు కదా? నిజంగా ప్రమాదమే లేదండి. కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. కాసేపట్లో స్ప్రోలోకి వచ్చేస్తుంది. ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని డాక్టర్ గారు చెప్పారు. మీరు అనవసరంగా భయపడుతున్నారు అత్తయ్య గారు. అది కాదు అల్లుడు గారు, పొద్దున్న నుంచి నా కుడిక నదురుతోంది. మనసులో ఏదో తెలియని బాధ. నా కూతుళ్ళకి ఏదో అయిపోతుందని నాకు దిగులుగా ఉంది.
నేను వెళ్ళి నా బిడ్డల్ని చూస్తాను అంటే మీ మామగారేమో నాది పిచ్చి నమ్మకం చాదస్తామని వెళ్లాల్సిన అవసరం లేదు అన్నారు. అయినా ఆయన మాట వినకుండా మిమ్మల్ని కలవడానికి మీరు పనిచేసే చోటుకొచ్చాను. అక్కడ ఈ విషయం తెలిసి నేను భయపడ్డట్టే జరిగిందని విలవెల్లాడిపోతున్నాను. నిజంగా నా కూతురికి ఏం కాలేదు కదూ? అత్తయ్య గారు, అర్చనకి ఏం అవ్వలేదు. అది బానే ఉంది, మీరు భయపడద్దు. నేను ఒక్కసారి దాన్ని చూసి వెళ్ళిపోతాను అల్లుడు గారు. చూడండి, అర్చనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడు మీరు వెళ్ళినా వాడు మిమ్మల్ని అర్చన్ని చూడనివ్వరు. నా మాట విని మీరింటికి వెళ్ళిపోండి. ఇది చాలా చిన్న విషయం. అర్చన్ని సాయంత్రం డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను ఇంటికెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. అర్చనకి నచ్చ చెప్తాను. అప్పుడు మీరు వచ్చి అర్చన్ని చూదురు గాని. నా మాట వినండి. లేదల్లుడు గారు, ఒక్కసారి నా కూతుర్ని చూసి అది బాగుంది అనే నమ్మకం కుదిరిన తర్వాత వెళ్ళిపోతాను. అప్పుడే నా మనసుకి తృప్తి. నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. లేకపోతే నేనింటికి వెళ్ళినా నా మనసంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే ఒక్కసారి చూసి వెళ్తాను అల్లుడు గారు. సార్, ఇలా రండి. సార్, ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి. ఇవి ఇక్కడ దొరకవు, బయట తీసుకురావాలి. ఆలస్యం చేస్తే పేషెంట్ కండిషన్ సీరియస్ అవుతుంది. అలాగేనండి. ఒరే బావా, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండరా. అల్లుడు గారు, ఆవిడేమో ఏదేదో అంటోంది, మీరేమో ఏదీ లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అల్లుడు గారు? అత్తయ్య గారు, మీరు కంగారు పడద్దు. నిజంగా అర్చనకి ఏమీ కాలేదు. మీరు నా దగ్గర నిజం దాస్తున్నారు. చెప్పండి, అర్చనకి సీరియస్ గా ఉంది కదా? అది అత్తయ్య గారు. లేదు, మీరు తడబడుతున్నారు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. నా కూతురికి ఏదో అయింది. నేను వెంటనే దాన్ని చూడాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమ్మా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? వెళ్ళండి. అమ్మ, నా కూతురు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాతో రండి చెప్తాను. అది కాదు అల్లుడు గారు, అటు నేను నా పదండి. కూతుర్ని చూడాలి. అటు పదని చెప్తాను. ఒక్కసారి అర్చన చూడాలి. ముందు మీరు కూర్చోండి. ఒక్కసారి. చూడండి, మీరు టెన్షన్ పడద్దు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్. నేను మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. లేకపోతే నేను ఏదేదో అనుకుని ఏమైనా అయిపోవచ్చు. నాకేమైనా పర్వాలేదు, చెప్పండి. సరే అత్తయ్య గారు, చెప్తాను. ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచడం అనవసరం. అసలు అర్చనకి ఇలా జరగడానికి కారణం ప్రియా. ప్రియా? ఏంటల్లుడు గారు మీరనేది? అవునండి. అసలు ఏం జరిగిందంటే, డెలివరీ టైంలో ప్రాబ్లం కాదు, అసలు కడుపులో బిడ్డే ప్రాబ్లంగా ఉంది. నెల తప్పి సుమారు 22 వారాలు కావస్తుంది. కానీ కడుపులో పెరిగే బిడ్డకి ఎదుగుదల కనిపించడం లేదు. అది జరిగింది. అయ్యో భగవంతుడా! కుటుంబ పరువు ప్రతిష్టలు తీసిందన్న కోపంలో నేను పెట్టిన శాపనార్థాలు దానికి దాని కడుపులో ఉన్న బిడ్డకి ఇలా తగిలి ఎంత ఇబ్బంది పెడుతున్నాయా? మీరు బాధపడకండి, ప్రియకేం కాదు. ఆహారం కరెక్ట్గా తీసుకుని మందులు సరిగ్గా వేసుకుంటే పన్నంటి బిడ్డ పుడతాడు, ప్రసవం బాగా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. మీకెందుకు, మీరు చూస్తూ ఉండండి. అర్చనా ప్రియ ఇద్దరూ పన్నంటి బిడ్డల్ని కంటారు. నా మాట వినండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని నాకు చెప్తున్నారు. కానీ మీ గుండెల్లో ఎంత బాధ ఉందో మీ కళ్ళు చెప్తున్నాయండి. అల్లుడు గారా, మీరు నిజంగానే ధైర్యంగా ఉండండి. నిత్యం పూజించే అమ్మవారు మనల్ని కనికరించకుండా ఉండదు. నా కూతురు బాగా కోలుకునేలాగా చేస్తుంది. ఆవిడ ఎందుకు కనికరించదో నేను చూస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు.